ఫ్రెండ్స్, మనం బ్రౌజర్లో సెర్చ్ చేసే డొమైన్ నేమ్ అనేది బ్రౌజర్కి అనేది అర్థం కాదు. మరి బ్రౌజర్కి కేవలం ఐపీ అడ్రస్ మాత్రమే అర్థమవుతుంది. మరి మనం డొమైన్ నేమ్ ఇచ్చినప్పుడు బ్రౌజర్ అనేది బ్యాక్ ఎండ్లో ఐపీ అడ్రస్ ఎలా తెచ్చుకుంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ యొక్క కేసులో డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే అది మన లోకల్ డిఎన్ఎస్కి అనేది రిక్వెస్ట్ అందుతుంది. ఇక్కడ /etc/host అనే ఫైల్లో మన లోకల్ డిఎన్ఎస్ ఉంటుంది. ఇక్కడ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వర్. ఇది మన డొమైన్స్ని ఐపీగా అలానే ఐపీని డొమైన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫైల్లో ఈ డొమైన్ అండ్ ఐపీ అడ్రస్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా మనకి ఐపీ దొరకకపోతే ఈ రిక్వెస్ట్ అనేది రూట్ డిఎన్ఎస్ సర్వర్కి అనేది ఫార్వర్డ్ చేస్తుంది. ఈ రూట్ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే మన డొమైన్ యొక్క ఎక్స్టెన్షన్ .comని ఐడెంటిఫై చేసి .com సర్వర్కి అనేది రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఈ .com సర్వర్ రిజిస్ట్రీలో మనకి లక్షల కొద్ది డొమైన్స్ ఉంటాయి. లైక్ facebook.com, yahoo, google.com, money.com, amazon.com ఎక్స్టెన్షన్తో ఉన్న డొమైన్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఈ సర్వర్లో. బట్ ఇక్కడ మనం money.comని ఐడెంటిఫై చేయడానికి నేమ్ సర్వర్ అనే అడ్రస్ని మనకి ఇస్తుంది ఈ .com సర్వర్. ఈ నేమ్ సర్వర్ అడ్రస్లో డొమైన్ యొక్క డేటా రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి కావాల్సిన ఏ రికార్డ్లో ఎగ్జాక్ట్ ఐపీ అడ్రస్ అనేది సేవ్ అయి ఉంటుంది. సో మన money.com యొక్క ఐపీ అడ్రస్ ఇందులో ఉంటుంది కాబట్టి ఈ ఐపీ అగైన్ రూట్ డిఎన్ఎస్ సర్వర్కి రెస్పాండ్ ఇస్తే రూట్ డిఎన్ఎస్ సర్వర్ నుంచి మన బ్రౌజర్కి అనేది రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం డొమైన్స్ కొట్టంగానే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ టైం బ్రౌజర్లో డొమైన్ టైప్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెకండ్ టైం నుంచి ఏంటంటే మన డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ మన బ్రౌజర్ కేష్లో కానీ లేదంటే లోకల్ డిఎన్ఎస్ మన ల్యాప్టాప్ ఫైల్లో కానీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మనకి బ్రౌజర్ అనేది స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ అనేది షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.